కుమార్ బ్రదర్ పోయినావు నువ్వు కూడా వాళ్ళ ఇంటికి పోయినావు ఏంది ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ నిజంగా ఇది నిరుద్యోగం గురించే చనిపోయింది అనుకోవచ్చా విద్యార్థి ఇప్పుడు మాకు తెలిసింది నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసి పోయినాం మేము దాని ద్వారా మాకు తెలిసింది మాకెవరు చెప్పలేదు ఆ పేపర్ స్టేట్మెంట్లో ఏం రాసి ఉందండి ఉద్యోగం రాక మనస్తాపానికి గురై చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఆవిడే ఫిర్యాదు చేసినట్టు కూడా స్పష్టంగా ఉంది దీనికి అబద్ధాలని ఎట్లా మాట్లాడతారు వీళ్ళకు సిగ్గుండాలి కొంచెమైనా అట్లా అబద్ధాలు మాట్లాడేటోళ్ళకి సిగ్గుండాలి ఎట్లా చెప్పాలి పాపం వాళ్ళ నాన్న అమాలి పనికి పోయి రూపాయి కూడబెట్టుకొని ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి ఈయన చిన్న కొడుకు అమ్మాయికి కూడా చదువు బంద్ చేపించేసి నాకేమైనా ఉద్ధరిస్తాడని చెప్పేసి వాళ్ళు పోయి చదివిచ్చిర్రట పాపం అంత దానికి మాత్రం అన్యాయం అయితే చేయలేదు అబ్బాయి ఇవాళ 10th 540 మార్కులు ఇంటర్లో 2009లో పాస్ అయ్యిండు 97%, 968 మార్కులతో అదేవిధంగా బీటెక్లో 73.44% డిస్టెన్స్లో పాస్ అయ్యి ఇలా ఆయన మెరిట్ స్టూడెంట్ ఆ టైంలో 2014లో ఆయన బీటెక్ అయిపోయిందట దాని తర్వాత ఉద్యోగం రాక గతంలో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఈ పేపర్ ఇదే కూడా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మోసం చేసింది ఈ 2 సంవత్సరాలు అయింది ఇంకెప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా ఆయన చనిపోయిండు మేము ఏం చేయని పరిస్థితి మా దిక్కులేని పరిస్థితి అని చెప్పేసి అదే హైదరాబాద్ కోచింగ్ కొట్టించిన ఫ్యామిలీ మొత్తం తీసుకొని పాపం పెళ్ళి అయిపోయింది 2016 ఫ్యామిలీకి వచ్చి ఇక్కడ అమెజాన్లో చేసుకుంటే ఒక 8,000 వచ్చేదట అలా ఆవిడ పని చేస్తే ఒక 5-6 వేలు వచ్చేదట ఈ విధంగా ఒక 12,000తో రూమ్ రెంట్ కట్టుకొని కోచింగ్ సెంటర్లో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఆయన చదివిండు వాళ్ళ ఆవిడే చెప్పిన మాటలు ఇవి చదివితే ఉద్యోగం రాలేదని చెప్పేసి మనస్తాపం చెప్పింది చాలాసార్లు చెప్తా ఉన్నాడట ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం ఏం కాదు మనం ఎట్లయినా బతుకుతాం ఇబ్బంది పడకు ఆయనకి భూమి కూడా చేసుకుంటే వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయం కూడా లేదట ఎకరమే ఉందట చిలక ఉంది అది ఏం పండుతుంది ఏందనేసి ఇద్దరు పిల్లలు అది ఊళ్ళలో కూడా సుతారి పనుకు పోయేటోడట ఆయన వాళ్ళు స్పష్టంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య చెప్తా ఉంటే మాకే కన్నీళ్ళు ఆగుతలేవు మా పరిస్థితి ఎట్లా అనేసి పాపం వాళ్ళిద్దరు పని చేసి ఇవాళ మోకాళ్ళు మొత్తం అరిగిపోయి వాళ్ళు పని చేయని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకో 2-3 సంవత్సరాలు అయితే వాళ్ళ మంచాన్ని పడే పరిస్థితి కనపడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఆవిడ చిన్న బాబుని పట్టుకొని ఇప్పుడు ఎలా సాధుతుంది అనేది కూడా మాకు అసలు మా బాధలు వాళ్ళు చెప్తా ఉంటే మా బాధను వర్ణాతీతంగా మాకు అనిపించి మా కన్నీళ్ళు వస్తున్నాయి ఏ విధంగా చెప్పాలని వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పే పరిస్థితి కూడా మేము లేము ఈ విధంగా తయారు చేసింది ఎవరు ఈ రాజకీయ నాయకులు పార్టీ నాయకులు వీళ్ళ జీవితాలు ఏమో ఆకాశాలు ఉన్నాయి మా నిరుద్యోగుల జీవితంలో పాతాలలో పోతా ఉన్నాయి ఇలా భూమి మీద కూడా నిరుద్యోగుల జీవితం లేవు మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయింది ఇలా వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయం చేసుకునే పరిస్థితి అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్లో చేసుకుందామంటే గ్రామీణ ప్రాంతంలో నేపథ్యంలో నిచ్చిన వాళ్ళు స్కిల్ లేదు అంతా చదివినా కూడా స్కిల్ లేకపోవడం వల్ల ఇలా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రా పరిస్థితి ఆ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా నిరుద్యోగం మరి తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారంటే అది కూడా లేదు ఇవాళ మా గవర్నమెంట్ భూములలో ఈ గవర్నమెంట్ భూములలో ప్రైవేట్ కంపెనీలకు ₹2 ఎకరాలు ఇచ్చేసి ఇలా కంపెనీలు కడతా ఉన్నారు కానీ ఉద్యోగాలు ఏమో మాకు వస్తాయని అనుకుంటే మాకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనపడతాయి నాన్ లోకల్ కనపడతా ఉన్నాయి 90% నాన్ లోకల్ కనపడతా ఉన్నాయి 10% వాళ్ళ కులపోల్లో ఎవరినో ఇచ్చే పరిస్థితి కనపడతా ఉన్నాయి ఇవాళ తీరా చూస్తే SC ST పిల్లలు ఇవాళ ప్రైవేట్ ఉద్యోగ సెక్టార్లలో కూడా 1% కూడా ఉండని పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఎవరు ఈ రాజకీయ నాయకులు కాదా ఈ పార్టీ నాయకులు కాదా ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు ఇవాళ మరి గవర్నమెంట్ సెక్టార్లో లేవు మరి ఏం చేయాలి నిన్నటికి నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం తలలు లెక్క పెట్టుకో ఒక్క తల తగ్గినా నా తల తీసుకుంటా అని చెప్పి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు ఇక్కడ చూస్తే అదే నిరుద్యోగంతో ఒక విద్యార్థి బలి అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఏంది టాలీ అవుతలేదు ఈ రెండు కూడా నేను కూడా రేవంత్ రెడ్డి ఆయన సవాల్ని నేను స్వీకరిస్తున్నాను నువ్వు ఆ తలలు ఇచ్చిన తలల్ని ఎల్బీ స్టేడియం దగ్గర పెడతావు ఎక్కడ పెడతావు 70,000 మందిని అక్కడ పెట్టు మేము కూడా వస్తాం ఆ తలలు మేము లెక్క పెడతాం నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు నీ నోటిఫికేషన్ నెంబర్తో సహా తీసుకురా అది 2024 2022 గుర్తు చేసుకొని తీసుకురా నువ్వు చేసింది 2 మసిబూసి మారేడుకాయ చేసి ఏ ఒక్క గ్రూప్ 1కి సంబంధించి ఒక 60 ఉద్యోగాలు జోడించి కొత్త నోటిఫికేషన్ లెక్క క్రియేట్ చేసిండు అదేవిధంగా DSCలో ఒక 5,000 నోటిఫికేషన్ జోడించి కొత్త నోటిఫికేషన్ లెక్క క్రియేట్ చేసిండు మిగతా నోటిఫికేషన్లు అన్నిటి మీద ఈ నోటిఫికేషన్ నెంబర్లు ఉన్నాయి తీసుకొని రా ఏ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నావు నువ్వు ఎన్ని ఖాళీలు గుర్తించి ఆ నోటిఫికేషన్ ఇచ్చినావు తీసుకొని రా మేము సవాల్కి సిద్ధం నువ్వు కనుక నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా అనేది మేము సవాల్ విసురుస్తా ఉన్నాం నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సిందే అదే ఎల్బీ స్టేడియంగా నువ్వు పత్రాలు ఇచ్చినావు కదా ఆ పత్రాల నియామకంలో ఏ నోటిఫికేషన్ అని చెప్పేసి తీసుకొని రా రేవంత్ రెడ్డి లేకుంటే నువ్వు బరాబర్ రాజీనామా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మేము కూడా ఈ సవాల్ని స్వీకరించి మాట్లాడుతూ ఉన్నాం గతంలో ఇదే నిరుద్యోగ బలిదానాలు జరుగుతున్నప్పుడు గతం నుంచి కూడా దీనికి ఒక నాయకత్వం వహించి ఎవరు చచ్చిపోవద్దని చెప్పి పదే మాట్లాడినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడట్లేరు ఇప్పుడు కనపడతలేవా ఈ చావులన్నీ కూడా నిరుద్యోగులకు సంబంధించి కోదండరామ్ గారికి ఒకటే చెప్తున్నా ఈ తెలంగాణ మూమెంట్లో జరుగుతున్నప్పుడు
2009లో చిదంబరం ఫస్ట్ ప్రకటన కల్పించి మళ్ళీ 21వ తారీఖు మళ్ళీ ఇంకో ప్రకటన కల్పించి ఆ ప్రకటన కలిపివ్వడం వల్ల ఇంత గ్యాప్ ఇచ్చింది. అంటే 2014 దాకా తెలంగాణ రాష్ట్రం రావడానికి మాట మార్చడం వల్ల ఎంతమంది బలిదానం అయిపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 1200 మంది ఆత్మహత్య బలిదానం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మబలికడం వల్ల ఇవాళ 19 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఏ పార్టీలో జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి యావత్ తెలంగాణ ప్రజలు. కోదండరామ్ గారు కూడా మీరు చెప్తా ఉన్నారు కదా, మరి అప్పుడు 1200 మంది ఆత్మ బలిదానం దేనివల్ల చనిపోయారు? నియామకాలు వస్తాయనే కదా, ఈ కాంగ్రెస్ పార్టీ మాట మార్చడం వల్లనే కదా ఇలా చనిపోవడం జరిగింది. నేను అదే చెప్తున్నా, అదే మన స్పష్టంగా కళ్ళు పెద్ద చేసుకొని చూడండి కోదండరామ్ సార్ గారు. ఆ 1200 మంది ఆత్మ బలిదానం ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 19 మంది ఆత్మ బలిదానం ఏ పార్టీ హయాంలో జరిగిందో కూడా ఒకసారి గుర్తించండి. ఇవాళ పిట్టల్లా రాలిపోతున్నారు నిరుపేద ప్రజలు, పిల్లలు, నిరుద్యోగులు. అది ఆలోచన కనబడతలేదా ఈ కోదండరామ్కి? మరి కళ్ళు ఏం పెట్టుకున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఫైనల్గా ఏం చెప్తావు? ఒక పక్క ఇంకా ఈ ఆత్మహత్యలనే ఆగట్లేవు నిరుద్యోగులకు సంబంధించి, ప్రభుత్వం ఏమో మేము ఎన్నైనా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి ఈ ప్రభుత్వం మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు 85 ఉద్యోగాలు ఇచ్చినాం, ప్లస్ అదేవిధంగా మేము సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిస్తున్నాం. కళ్ళు పెద్ద చేసుకోండి, మీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. ఇలా 70,000, 80,000, 1,60,000 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏడాది లోపు కాదని మాట్లాడుతూ ఉన్నాం కదా, మీ కళ్ళుకు కాకులు పొడిచినాయని చెప్పేసి ఒకసారి చెప్తా ఉన్నాం. మరి కోదండరామ్ సార్ కళ్ళు కాకులు పొడిచినాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కళ్ళు కాకులు పొడిచినా అర్థం చేసుకోవాలి. ఇలా అదేవిధంగా మేము అందరికీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒకటే చెప్తాను, ఆత్మ బలిదానం చేసుకోకండి, మీ తల్లిదండ్రులకు ఈ ఘోషను కల్పించకండి. ఇలా వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం. ఆవిడ ఆ చిన్న బాబుని పట్టుకొని ఎక్కడ పనికి వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎటు పనికి పోయిన పరిస్థితులు కాదు. కాబట్టి దయచేసి వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఒక ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరు ముందుకు పోవాలి తప్ప ఎటువంటి ఇబ్బంది చేయకుండా మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి ఈ నిరుద్యోగులు కొట్లాడి మన ఉద్యోగాలు సాధించుకుంటాం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, ఇది చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి బ్రదర్ ఏంది మీడియా వాళ్ళు ఉండొద్దా ఇక్కడ? యూట్యూబ్ అంటే ఇది ఏంది మీడియా కదా? యూట్యూబ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే పోలీసులు ఉండొచ్చా? పోలీసులు ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఎవరు ఒక స్టూడెంట్కి డిస్టర్బెన్స్ అయిందని, ఒక నిరుద్యోగి చనిపోయిండు ఇక్కడ కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తి, వినన్నా ఇక్కడ కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన చనిపోయిండు. వీళ్ళు మాట్లాడొద్దా? మరి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు బయటకు వెళ్ళాలి, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇలా ఉండాలి, ఇది ఎక్కడ వ్యత్యాసం? ఇప్పుడు మీరే అంటారు కదా, ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రదర్, ఇప్పుడు మీరు అన్న యూట్యూబ్ వాళ్ళు ఇలా అలవ్ లేదని చెప్పారు కదా. యూట్యూబ్కి మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంది మీడియా కాదా? ఎవరు డిస్టర్బ్ అయ్యారంటే మేము వెళ్ళిపోతాం కదా. మేము ఇప్పుడు వాళ్ళందరూ అల్ల కూర్చున్నారు, మేము ఎక్కడ ఉన్నాం? అవుట్ సైడ్ ఆఫ్ లైబ్రరీ ఉన్నాం మేము. మీరు అంటే పోలీసులు ఉండొచ్చా? మేము వెళ్ళిపోతాం కదా మేము. మరి పోలీసులు ఇలా ఉన్నప్పుడు మీడియాకు మీకు యూట్యూబ్ వాళ్ళకు లేదు అని మీకు కంప్లైంట్ ఇస్తే ఓకే, ఐ కెన్ అగ్రీ, నేను యాక్సెప్ట్ చేస్తా దాన్ని. కానీ యూట్యూబ్ మీరు ఇలా ఉండొద్దు అని చెప్పి అనడం తప్పు. అది యూట్యూబ్ ఇలా ఉండొద్దు అనడం తప్పు కదా. యూట్యూబ్ అని అంటే అది కరెక్ట్ కాదు కదా. యూట్యూబ్ అంటే మీకు ఛానల్ లెక్క కొడతలేదు అన్న, మీకు యూట్యూబ్ అంటే మీడియా ఛానల్ లెక్క కొడతలేదు. ఎవరిని డిస్టర్బ్ చేసినాము? ఎవరు ఇచ్చారు చెప్పు. నిరుద్యోగులే కదా, వీళ్ళే కదా ఇక్కడ ఉన్న లైబ్రరీ చదువుకునేది వీళ్ళు కదా. మెయిన్ స్ట్రీమ్ చూపెడుతుందా? ఈడ ఎవరో పెట్టమను, రియాజ్ గారిని పెట్టమనండి. వాళ్ళ సమస్యలు ఇంకెవరు చూపెట్టాలి సార్? ఈడ ఒక బోర్డు పెట్టండి, యూట్యూబ్ ఈడ లేదు అని చెప్పి, ఇక్కడ ఎల్లో లేదు యూట్యూబ్ అని చెప్పి రామ్ మేము కూడా రేపటి చనిపోయిండు. దానికి ఎవరు బాధ్యులు? ఆ చనిపోయిండు ఎవరు బాధ్యులు అండి? మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా. సంబంధాలు కూడా మాట్లాడుతున్నాను సార్. మేము ఇక్కడ వీళ్ళ బాధ వ్యక్తపరుస్తున్నారు. మా బాధలు మీకు తెలుసు. కుటుంబాన్ని పోయి అడుగుర్రి. మీరు ఏమంటున్నారు సార్? ఇక్కడ ఆ కుటుంబాన్ని పోయి అడుగుర్రి, బాధలు ఎట్లుంటాయి. మా కుటుంబాన్ని పోయి అడుగుర్రి. వయసులు పెరుగుతా ఉన్నాయి, నోటిఫికేషన్ రాస్తా పోయేదానికి. కానీ సార్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్కి పర్మిషన్ లేదా? యూట్యూబ్ ఛానల్ కాదు, మెయిన్ స్ట్రీమ్ అయితే ఉండరు, యూట్యూబ్ అయితే పోండి అంటే ఛానల్ కావాలి.
అట్లా అనొచ్చా? తప్పు కదా అది. మేము పోతే అయిపోయింది, ఆడ ఇష్యూ కూడా అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చదువుకున్న వ్యక్తే కదా, ఇక్కడ మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడతారు? 100కి ఈడ ఏం చేస్తున్నాం మనం? ఏమన్నా ప్రేరేపిస్తున్నావా?